మహబూబ్ నగర్ మేయర్ ఎంపికలో చిక్కులు ఏర్పడ్డాయి. బీసీ మహిళను మేయర్ పదవి కేటాయించగా మొదటి నుంచి మేయర్ గా 49వ డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న ఖాయమని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఎవరు ఊహించని విధంగా ఆశావాహులు తెరపైకొచ్చారు. చీరాల క్యాంపులో ఉన్న 33 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు రాత్రికి రాత్రే హైదరాబాద్ కు మకాం మార్చారు. మేయర్ పదవి తమకే కావాలంటూ వీరిలోని పలువురు నుంచి డిమాండ్లు వినపడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సందిగ్ధంలో పడింది. మహబూబ్ నగర్ మేయర్ ఎంపికలో చిక్కులు ఏర్పడ్డాయి. బీసీ మహిళలకు మేయర్ పదవి కేటాయించగా మొదటి నుంచి మేయర్ గా 49వ డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న ఖాయమని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఎవరు ఊహించని విధంగా ఆశావాహులు తెరపైకొచ్చారు. చీరాల క్యాంపులో ఉన్న 33 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు రాత్రికి రాత్రి హైదరాబాద్ కి మకాం మార్చారు. మేయర్ పదవి తమకే కావాలంటూ వీరిలోని పలువురి నుంచి డిమాండ్లు వినపడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సందిగ్ధంలో పడింది. మహబూబ్ నగర్ మేయర్ ఎంపికలో చిక్కులు ఏర్పడ్డాయి. బీసీ మహిళకు మేయర్ పదవి కేటాయించగా మొదటి నుంచి మేయర్ గా 49వ డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న ఖాయమని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఎవరు ఊహించని విధంగా ఆశావాహులు తెరపైకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరసింహాచారి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహాచారి, మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో ఎవరు పీఠ అవరోధిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం కార్పొరేటర్ అలాగే డిప్యూటీ సంబంధించినటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ సంబంధించినటువంటి ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే పీఠం ఎక్కుతారు, ఎవరికైతే పీఠం దక్కించుకుంటారని స్పష్టంగా తెలియలేదు. మొత్తంగా అయితే ఇప్పటి వరకు అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 29 మెజార్టీ, మొత్తం 60కి సంబంధించి 29 కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ కు 14, బీజేపీకి 9, ఎంఐఎం 3, అలాగే ఇండిపెండెంట్ 5. అయితే కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ తో కలుపుకొని మొత్తంగా మెజార్టీ సాధించినప్పటికీ మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు మాత్రం ఎవరికి వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. నిన్నటి వరకు అయితే క్యాంపు తరలించాలో క్యాంపు శిబిరాల్లో కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడైతే వాగ్వివాదాలు కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎంఐఎం సంబంధించిన సభ్యులు మాత్రం ఇక్కడ తమకు డిప్యూటీ మేయర్ లేదా మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా పట్టుబట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వారు ఒక దశలో మేయర్ పదవి తమకు ఇవ్వాల్సిందిగా స్పష్టంగా ఇవ్వాల్సింది తమకు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇవన్నిటి వరకు కూడా చివరికి ఇప్పుడు ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇక్కడ ఇవ్వాల్సిందిగా ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా నేరుగా శిబిరాల నుంచి కూడా మామూలు చేరుకోబోతున్నారు. ప్రస్తుతానికైతే శిబిరం జడ్చర్ల వరకు కూడా వాహనం వచ్చింది. మరి కాసేపట్లో అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇక్కడ మాత్రం ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. మహబూబ్ నగర్ సంబంధించిన కాంగ్రెస్ ఇప్పటికైతే పూర్తి స్థాయిలో మెజార్టీలో ఉన్నప్పటికీ ఎవరికి ఇక్కడ పీఠం కట్టబెట్టాలనేది మాత్రం పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించి కూడా ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఏదైతే ఆనంద్ గౌడ్ ఉన్నారో ఆనంద్ గౌడ్ ఇప్పటి వరకు అయితే సుముఖంగా లేనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆనంద్ వర్గంలో కొద్దిగా అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొద్దిగా అతన్ని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆనంద్ గౌడ్ తనతో పాటే అరెస్ట్ చేయలేదని చెప్పేసి కూడా స్పష్టంగా ఒక ఫోటో విడుదల చేసింది. బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా ఫోటో విడుదల చేసింది. ఆనంద్ గౌడ్కి సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయన సంబంధించినటువంటి 10 మంది ఇక్కడ పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ
ఆమెకే మేయర్ పదవి ఉంటుందని చెప్పేసి ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఊహించిన విధంగా ఇప్పుడు ఒక మైనార్టీ అలాగే లేదా ముద్రా సామాజిక వర్గాన్ని కూడా ఇక్కడ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహాచారి. మహబూబ్ నగర్ మేయర్ ఎంపికలో చిక్కులు ఏర్పడ్డాయి. బీసీ మహిళకు మేయర్ పదవి కేటాయించగా మొదటి నుంచి మేయర్ గా 49వ డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న ఖాయమని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఎవ్వరూ ఊహించిన విధంగా ఆశావాహులు తెరపైకొచ్చారు. చీరాల క్యాంపులో ఉన్న 33 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు రాత్రికి రాత్రి హైదరాబాద్ కి మకాం మార్చారు. మేయర్ పదవి తమకి కావాలంటూ వీరిలోని పలువురి నుంచి డిమాండ్లు వినపడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం సందిగ్ధంలో పడింది.